హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక భూమి అరెస్ట్ గురించి ఆలోచిస్తూ డిసప్పాయింట్గా అందరూ కూడా గగన్ వాళ్ళ ఇంట్లో హాల్లో నుంచుని దిగాలుగా ఉంటారు. హాల్లో శారద, గగన్, చెర్రీ, శివ అందరూ కూడా హాల్లో నుంచుని చాలా బాధగా ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి కృష్ణప్రసాద్ వస్తాడు. కృష్ణప్రసాద్ రాగానే ఇక వెంటనే గగన్‌కి కోపం వచ్చేసి, "ఈ పెద్ద మనిషి ఇక్కడికి ఎందుకు వచ్చాడు?" అని అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు. "నేను భూమి గురించి మాట్లాడదామని వచ్చాను" అని కేపీ చెప్తూ ఉంటాడు. "భూమిని ఎలా బయటకు తీసుకురావాలో నాకు తెలుసు. మర్యాదగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి" అని కేపీనైతే గగన్ అంటూ ఉంటాడు. "లేదురా, నేను ఒక ముఖ్యమైన విషయం నీతో చెప్పాలి అనుకుంటున్నాను. అది ఏంటంటే, అసలు నిజంగా భూమిని అరెస్ట్ చేసింది నిజమైన పోలీసులేనా? లేదా భూమి మీద ఎవరైనా కుట్ర చేశారేమోనని నాకు అనుమానం కింద ఉంది" అని కేపీ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఆలోచనలో పడిన గగన్, నాకు అర్థమైంది. అంటే ఇదంతా ఆ సూర్య చేయించిన కుట్ర అని ఆలోచించి, "ఒరే సూర్య, నిన్ను వదిలేదే లేదు" అని వెంటనే సూర్య వాళ్ళ ఇంటికి గగన్ వెళ్ళి ఇక వాళ్ళ డోర్ని కాళ్ళతో తన్నుతాడు. ఇక పైనుంచి నడుచుకుంటూ సూర్య చాలా స్టైల్‌గా మెట్ల దిగుతూ వస్తూ ఉంటాడు. ఇక గగన్ చాలా ఫాస్ట్‌గా ఇంట్లోకి వెళ్ళి, "ఒరేయ్ చెప్పు, మర్యాదగా నా భూమిని ఏం చేసావు చెప్తావా లేదా" అని సూర్యని కాలర్ పట్టుకుని లాక్కుని వచ్చి ఫుల్‌గా కొడుతూ ఉంటాడు. ఇక మరో పక్కన ఒక రూమ్ లాంటి జైల్లో అయితే భూమి నుంచుని ఉంటుంది. అది చూడడానికి ఒక రూమ్‌లా ఉంటుంది. ఇక మరో పక్కన గగన్ అయితే సూర్యని కొడుతూ ఉంటాడు. ఇక ఒక దెబ్బ సూర్య మీద వేయబోతూ ఉంటే ఇక సూర్య ఆ దెబ్బ పడకుండా ఆప్ చేసి ఇక గగన్ని వెనక్కి తోస్తాడు. ఇక అప్పుడు సూర్య అంటూ ఉంటాడు, "అవును, భూమిని కిడ్నాప్ చేసింది నేనే, కావాలంటే చూస్తావా" అని లాఠీతో లేడీ కానిస్టేబుల్ ఒక రూమ్లో పెట్టి భూమిని కొడుతున్న వీడియో అయితే గగన్‌కి చూపిస్తాడు. ఇక ఆ వీడియోని చూసి గగన్ అయితే, "నా భూమిని ఎంత చిత్రహింసలు పెడుతున్నావురా" అని కృంగిపోతున్న ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. మరి ఇప్పుడు సూర్య బారి నుండి భూమిని ఎలా కాపాడనున్నాడు గగన్ అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.